శాశ్వతంగా ప్రేమిస్తున్న నా పరలోకపు తండ్రి, సర్వోపకారి అయినటువంటి యెహోవా దేవా, ఈ ఉదయ కాలంలో నీ పాదసన్నిధికి వస్తున్నాం. మరి నాగరాజు, జ్యోతి మీరు ఇరువురు ప్రభావ మరి నూతనంగా జతపరచబడిన తండ్రి, వివాహ వేదిక దగ్గరికి వెళ్తున్న మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, బంధువర్గాల స్నేహితులు అందరూ కలుసుకొని పెద్దలందరూ కలుసుకొని వివాహం జయప్రదంగా జరగలాగా సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పి మరి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని గృహము దగ్గరికి నాయన మరి వివాహము తండ్రి జరిగించుకోవటానికి పాత్రుడా నాయ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యమో శలేమో నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము సమయము వచ్చెను రండి సీతా పడెను వధువు సుప్రకాశముగా. ఇక్కడే చూస్తూ ఇక్కడే మీ యొక్క మనసులు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మరి సమయంలో పూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ శుభముగా పరిణయం కలబోసిన శుభవేళ చిగురు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. ఇన్న సమయం ఎదురుగా నిలిచింది. దీవిస్తూ శుభముగా ఈ పరిణయం తీపి ఆశల మందాళము విరబూసిన ఈ వేళ చిరుసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన పెళ్లి కుమారుని పిలిచి ఆ ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మద్దుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయినని ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా కానాన్లో వివాహం జరిగినప్పుడు యేసును ఆయన శిష్యులను వాళ్ళ తల్లి గారిని అందరినీ ఆహ్వానించినారు కానాను వివాహంలో. అందుకే ఆహ్వానించుట అనేటువంటి అంశం పిలువబడిది అని రాయబడి, పిలువబడిన ఆహ్వానించుటనే అర్థం. కాబట్టి ఆహ్వానించుట, రెండవది ప్రాముఖ్యమిచ్చుట, మూడవది చెప్పినది చేయుట, నాలుగవది మహిమపరచుట. ఈ 4 అంశాలు ఉన్నాయి. సరే, పరిచయంలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయనను కోరుకున్నాడు. ఆయన పరిచయం ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు అనే స్త్రీ, యేసు చేసిన దేవా నీతో సాటి అయిన వాడేవాడు. కాబట్టి ఆహ్వానించినటువంటి వ్యక్తిని ఇక్కడ మరి
ప్రాముఖ్యతనిచ్చినట్టుగా, అంటే ఆ వ్యక్తికి ప్రాముఖ్యతనిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అలాగున ఆ యొక్క కానాను వివాహంలో యేసు ప్రభువుకు ఒక ప్రాముఖ్యతనిచ్చినారు. తర్వాత మూడవదిగా చెప్పినది చేయుట. ఆ వివాహంలో ఏమైంది? ద్రాక్షారసం అయిపోయింది. తల్లి వచ్చి తన కుమారుడు చెప్పింది, నాయన ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి మరి ఈ విషయం తెలియపరుస్తున్నాను అంటే, అప్పుడు ఆయన అంటాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంట. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారం చూసి వారి తల్లి ఏమంటుంది, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. సరే, ఆమె పోయిన తర్వాత కొద్దిసేపటికి తండ్రి ఆజ్ఞలు పొందిన తర్వాత కుమారుడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి రాతిపాలను తీసుకొని వచ్చి ఆ రాతిపాలు, అక్కడ ఉన్నటువంటి రాతిపాలు నీళ్ళతో నింపుడు అన్నాడు. నింపుడని చెప్పినాడు. తర్వాత ఆయన మనసులోనే ప్రార్థన చేసుకుని ఈ యొక్క నీళ్లను మరి మీరు మీ యొక్క విందు ప్రధానికి తీసుకొని పోండి అని చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పింది చేసినట్టు చేసినారు, మరి వారు అక్కడ దేవునికి మహిమ కలిగింది. అదే కానానులో ఎప్పుడైతే అక్కడ యేసయ్యను మరి మహిమపరిచినట్లు కూడా తన దైనందిన జీవితంలో ఏం చేయాలా, వాళ్ళు కూడా ఎవరైనా వారి ఇంటికి మధ్యకు గాలి, వాటి మధ్యను గాలి, అవి సంతానం చేయబడి ఉన్నవి. 15వ వచనం చూసుకో. ఇద్దరి మధ్యలో ఏ మాత్రం గాలి జరబడ నేరదు, అలాగున్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళు సంతన చేయబడడానికి ఇక్కడ వచ్చినారు, అంటే సంతకం చేసేదానికి ఇక్కడికి వచ్చినారు. కాబట్టి వాక్యం వినుచున్న సహోదరి సోదరుడా, ముఖ్యంగా మిగతా జనాంగానికి కూడా ఈ వాక్యం ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ రాజు నీ ప్రభువుతో అతడు నీ సౌందర్యమును అర్థమైందా? ఏమా చదువు మీద ఏం పలకదనమాట. అంటే గాలి నిన్ను చేసుకున్నవాడు నీకు నమ్మకస్తుడా కాదా? అత్తమామగారు ఎట్లున్నారా? కోడలు నా ఇంటికి వచ్చిన తర్వాత నా కూతురు కంటే ఎక్కువ అని కోడలు ప్రేమించి అత్తమామలుగా ఉన్నారు. ఈనాడు ఎలా ఉన్నారు చెప్పండి? రకరకాలుగా ఉన్నారు. ఏరా అయినా పిల్ల ఏదో తెలిసో తెలియక మాట్లాడుతూ కోపండి. ఇప్పుడున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచుటకు వచ్చినారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ, ఈ దేశ చట్టమును బట్టి గాని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. మీరందరూ మౌనంగా ఉన్నారంటే మీరందరూ ఏకీభవించారని అర్థం. మీరు మీకే అక్కడిక్కడ కాదైనా మీలో ఎవరికైనా తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలెనని దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నారు. మీ ఇద్దరికి మీరు ముందుగానే ఆలోచన చేసుకొని చెప్పాలి. మేమైతే మీ దగ్గరకు వచ్చి విచారించాలి మామూలుగా అన్నీ స్టార్టింగ్లోనే, కానీ వచ్చాకే 12 మేమేం రావాలి మీ దగ్గర సంఘం ఎదుట దైవజనుల ఎదుట వెల్లడిపరచా, లేకపోతే ఇక మీదట మీరు ఎప్పటికి కూడా ఊరుకొని ఉండాలి. సరే పుల్ల కొరకు నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు అయ్యా. తేబడినటువంటి యొక్క పూలమాలను ప్రభువా అయ్యా మీరు ఆశీర్వదించండి అయ్యా. నాయన తండ్రి పూలమాలలు ప్రభువా అయ్యా నాయన తండ్రి ఘనతకు సాదృశ్యముగా ఉంటుండగా అయ్యా నాయన తండ్రి ఒకరినొకరు ఘనపరచుకొని చూడగా అయ్యా మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఎవరున్నారు? ఈ స్త్రీని చూడండి ముందరికి చేపట్టించాలి. కుడి చేయి తీసుకొని ఈయన కుడి చేతి కప్పటి పెట్టు, అంటే నా ఫోటో తీసుకో. నేను పక్క
జ్యోతి అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. జ్యోతి అని నేను నాగరాజు నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగిందని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను వినిన్నాడు, వాటికి మేమందరం సాక్షులం. సరే, మంగళసూత్రం కొరకు ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు చక్కగా జరిగించారయ్యా, మీకు స్తోత్రాలు. వారు చేసుకున్నటువంటి ప్రమాణములను బట్టి నీకు వందనాలు. వారు చేసినటువంటి ప్రమాణములకు తండ్రి సూచనగా నాయన ధరించబోతుండగా ధరించువారును ధరింపచేయవారును ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి జీవించినట్లుగా వారు చేసినటువంటి ప్రమాణములను వారి జీవితకాలం వరకు వాటిని నెరవేర్చేవారిగా ఉండనట్లుగా నీ మహిమ కలిగిన రాకడ కొరకు ఒక సంఘముగా వారు సిద్ధపడినట్లుగా కృప చూపించు. మంగళసూత్రాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పెళ్లి కుమారుడు మంగళసూత్రం కట్టబోతున్నాడు. మీ అందరికి సెలవేనా? సెలవైతే మీ హస్తాల పైకి సార్ ఊపండి. రైట్, అందరికీ సెలవే కనుక మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. మైక్ చేసి పలుకు నేను ప్రేమకును సూచనగా నీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఇదే విధముగా అమ్మా నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. నా ఆస్తి అందరిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఓకే, ప్రమాణములను వినియున్నాడు, వాటికి మేము సాక్షులము. దేవుని సమక్షమును ఈ సభ ఎదుటను ఒకరినొకరు ప్రమాణములు చేసి ఉన్నారు. ఈ దేశ చట్టమును బట్టి వీరిరువును భార్యాభర్తలని. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు పావన యేసుని ద్వారగను. ద్రాక్షారసము చేసి పానముగ పెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక పెండ్లి దీవించుమి. జయ మంగళము నిత్య శుభ మంగళం. జయ మంగళము
కృపచేత పావమాలిన్యంబు పాపీపుడు జయ జయ మంగళము నిత్య శుభ మంగళం దయను జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయ జయ మంగళము నీ ప్రియముతోనో దేవ పిల్లుగా బోధింపవెలవు చూపు ఎల్ల వేళలలోన నిరుకుమార్గమునందు చల్లు. మరి వచ్చిన వారందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ యొక్క నాయన తండ్రి వివాహంలో ప్రభువా అయ్యా నీవు చేసినటువంటి యొక్క ఘనమైనటువంటి కార్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా మరి ప్రభువా అయ్యా నాయన తండ్రి ఇరువురుగా ఉన్నటువంటి వీరును ప్రభువా అయ్యా నాయన తండ్రి దేవా ఒక్కరిగా చేసి అయ్యా నాయన తండ్రి దేవా వీరిని ప్రభువా ఆశీర్వదించినటువంటి దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఆయన నీ పరిచర్యలో నీ పనిలో ప్రభువా ముందరి కొనసాగిపోయేటువంటి వారిగా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా నాయన తండ్రి మరి రాజు శాంతిలను మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని అందులు స్తోత్రం. ఈ యొక్క వివాహములు ప్రభువా నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. God bless you. పరిశుద్ధాత్మిక నిన్ను సావాసం ఇక్కడ చేయడం మనకందరికీ వధువులకును మన దేవదేవులకును చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల యేసుక్రీస్తు కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భార్యాభర్తల వల్ల వాళ్ళ తరపున భార్యాభర్తలు వీరిద్దరు భార్యాభర్తలుగా మరి నిర్ణయిస్తూ వీరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ సర్టిఫికెట్ను దేవుడు ఆశీర్వదించునుగాక, వధువులను ఆశీర్వదించునుగాక, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Thank you.